మొదటి రౌండ్లో 47 ఓట్ల ఆధిక్యం సాధించిన నవీన్ యాదవ్ రెండవ రౌండ్లో 2995 ఓట్ల ఆధిక్యం సాధించారు. అలాగే మూడవ రౌండ్ వచ్చేసరికి 2643 ఓట్ల ఆధిక్యం, నాలుగవ రౌండ్లో 3547 ఓట్ల ఆధిక్యం స్పష్టంగా, అలాగే ఐదవ రౌండ్లో 3178 ఓట్ల ఆధిక్యం. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించిన 3 రౌండ్ల ఫలితాలను బట్టి చూస్తే ఈసీ ఇప్పటికి 3 రౌండ్ల ఫలితాలు ప్రకటించింది. గెలుపు దిశగా స్పష్టంగా 12,000 పైచీలకు ఓట్ల ఆధిక్యంతో నవీన్ యాదవ్ ముందున్నారు. బీఆర్ఎస్ రెండవ స్థానంలో ఉంది. బీజేపీ చాలా గ్యాప్ తర్వాత బీజేపీ ఉన్న పరిస్థితి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల గురించి లేటెస్ట్ అప్డేట్స్ మనకి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ఎలా ఉంది? ఇప్పటికి 5 రౌండ్లు పూర్తయిందన్నారు. మొత్తం 10 రౌండ్లో ఫలితం వచ్చేస్తుంది. సుమారుగా 12-12:30 కల్లా ఫలితం రావచ్చు అనుకుంటున్నారు. లేటెస్ట్ ఏంటి? ఆర్కే చెప్పండి. స్పష్టంగా ఇప్పటికి 5 రౌండ్లకి దాదాపు 12,000 పైచలకు, సుమారుగా మొదటి రౌండ్ తప్ప మిగతా రౌండ్లలో 3,000 యావరేజ్గా లీడ్ కనపడుతుంది మనకు. ఆర్కే, మీరు కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నట్టున్నారు. ఎలా ఉంది? ఇప్పటికి ఎన్ని రౌండ్లు పూర్తయ్యాయి? ఎంత ఆధిక్యం ఉన్నది? కటార్ గారు, ఏదైతే పోస్టల్ బ్యాలెట్ నుంచి మొదలుకొని ఇప్పుడు ప్రస్తుతం 5వ రౌండ్ ముగిసి 6వ రౌండ్లోకి రావడం జరిగింది. 6వ రౌండ్ కూడా కొనసాగుతోంది. ఈ అన్ని రౌండ్లలో కూడా పూర్తి ఆధిపత్యం అనేది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దగ్గర అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి మొత్తం 101 ఓట్లలో 5 ఓట్లు చెల్లలేదు. 96 ఓట్లకు సంబంధించి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 43 ఓట్లు సంపాదించి లీడ్లో ఉంది. అలాగే బీఆర్ఎస్ పార్టీకి 25 ఓట్లు హోమ్ ఓటింగ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ హోమ్ ఓటింగ్లో 25 ఓట్లు రావడం జరిగింది. ఇక మొదటి రౌండ్లో మాత్రమే 47 ఓట్ల స్వల్ప ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ సంపాదించగా మిగతా అన్ని రౌండ్లలో కూడా పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని అయితే ప్రదర్శిస్తూ వస్తున్నారు. మొదటి రౌండ్లో 47, అలాగే రెండో రౌండ్కి వచ్చేసరికి 2,995 ఓట్లు, మూడో రౌండ్కి వచ్చేసరికి 2,843, అలాగే నాలుగో రౌండ్కి వచ్చేసరికి 3,547 ఓట్ల ఆధిక్యంతో 4 రౌండ్లు ముగిసేసరికి 9,432 సాధించారు. కొద్దిసేపటి కిందనే మనకు అందిన సమాచారం 5వ రౌండ్లో కూడా దాదాపుగా 3,000 ఓట్ల లీడ్తో దాదాపుగా 12,000 పైచీలకు ఓట్లను అయితే సాధించడం జరిగింది. మరోవైపు నవీన్ యాదవ్ కార్యాలయం ఈ పక్కనే ఉంది. ఈ పక్కన ఆల్రెడీ అక్కడ సంబరాలను కూడా ప్రారంభించడం అయితే జరిగింది. అయితే మరొక 2 రౌండ్ల తర్వాతే పూర్తి స్థాయి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఏవైతే కౌంటింగ్కి సంబంధించిన పోలింగ్ ఏరియాలన్నీ కూడా దాదాపుగా కొంత బీఆర్ఎస్కి పట్టున్న ప్రాంతాలు కావడంతో ఖచ్చితంగా కొంత మేర ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు కొంత ఎదురు చూస్తున్న పరిస్థితి. చాలామంది బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఇక్కడికి రావడం జరిగిందో వాళ్ళైతే ఇప్పటికే వెనుదిరగడం జరిగింది. ఇక మిగతా రౌండ్లకు సంబంధించి అంటే 6వ రౌండ్ నుంచి ఇక 10వ రౌండ్ కేవలం 4 రౌండ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రౌండ్లకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే 6వ రౌండ్లో ఇటు వెంగళరావు నగర్ సంబంధించి అలాగే యూసఫ్గూడకు సంబంధించిన పోలింగ్ బూతులు, 7వ రౌండ్కి వచ్చేసరికి యూసఫ్గూడ అలాగే సోమాజిగూడలోని కొన్ని పోలింగ్ బూతులు రాబోతున్నాయి. 8వ రౌండ్కి వచ్చేసరికి సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండలో అత్యధిక పోలింగ్ పర్సెంటేజ్ నమోదవడం జరిగింది. కాబట్టి దాని మీద బీఆర్ఎస్ పార్టీ కొంత ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోవడం జరిగింది. 9వ రౌండ్కి వచ్చేసరికి కూడా మనకి బోరబండ, ఎర్రగడ్డకు సంబంధించిన పోలింగ్ బూతులు ఉన్నాయి. 10వ రౌండ్లో కూడా ఎర్రగడ్డకు సంబంధించిన పోలింగ్ బూతులు ఉన్నాయి. ఇటు బోరబండ అటు ఎర్రగడ్డ ఈ రెండింటిపైన కూడా బీఆర్ఎస్ ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత మేరకు ఎఫెక్ట్ చూపిస్తుందని వాళ్ళైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఏదైనా కూడా కొంత బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం నిరాశ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది ఇప్పటికే బయటకైతే రావడం జరిగింది. మరి కాసేపట్లో మిగతా రౌండ్లకు సంబంధించిన ఫలితాలు కూడా వస్తున్నాయి. అలాగే అధికారికంగా ఇప్పటివరకు కూడా ప్రకటించిన దాని ప్రకారం అయితే 3 రౌండ్లు ప్రకటించారు. 3 రౌండ్లలో కూడా స్పష్టమైన ఆధిపత్యం అనేది కాంగ్రెస్లో కనిపిస్తుంది. రహమత్ నగర్ పరిస్థితి అండి. రహమత్ నగర్ కౌంటింగ్ షేక్పేట మొదటి రౌండ్ అయినట్టుంది. కొంత మనకి మైనారిటీ ఓట్లున్న దగ్గర ఈవెన్ ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు పలికిన ఓటు కొంత స్ప్లిట్ మనకి స్పష్టంగా కనపడుతుంది. బహుశా మీరు చెప్పిన ఎర్రగడ్డ, బోరబండ ప్రాంతాల్లో కూడా మైనారిటీ ఓట్లు గణనీయంగా ఉన్న పరిస్థితి. ఎలా ఉండొచ్చు? రహమత్ నగర్ పరిస్థితి అయిపోయిందా? కౌంటింగ్ ఇంకా ఉన్నదా? ఆర్కే,
కటార్ గారు రెహమత్ నగర్ పూర్తి అయిపోవడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు ఎక్కువ ఆశ పెట్టుకున్న వాటిలో షేక్పేట ఒకటి, బోరబండ ఒకటి, ఇటు ఎర్రగడ్డ, ఈ మూడింటి పైన కూడా ఎక్కువ కూడా ఈ బీఆర్ఎస్ హోప్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో మొదట్లోనే షేక్పేటలోనే కేవలం 47 స్వల్ప ఆధిక్యాన్ని, అంటే 47 ఆధిక్యాన్ని కోల్పోవడం జరిగింది కాంగ్రెస్. కాబట్టి బీఆర్ఎస్ కోల్పోవడం జరిగింది కాబట్టి అక్కడి నుంచే కొంత ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాల్సి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం బోరబండ, ఇటు ఎర్రగడ్డ ఈ రెండింటి మీద పెట్టుకోవడం జరిగింది. రెహమత్ నగర్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగింది. రెహమత్ నగర్ సంబంధించిన ఓట్ల విషయంలో కూడా స్ప్లిట్ అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండుగా కూడా అక్కడ విడిపోయి అక్కడ కూడా కాంగ్రెస్కి సంబంధించిన ఎక్కువ ఓట్లు అయితే రావడం జరిగింది. మరోవైపు ఇప్పుడు అసలైన వెంగళరావు నగర్, బోరబండ, ఎర్రగడ్డ వీటికి సంబంధించిన పోలింగ్ బూత్లకు సంబంధించినవి అన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ కౌంటింగ్లో రాబోతున్నాయి. కాబట్టి వీటి ఎఫెక్టు ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా ఇక్కడ ఇటు మైనారిటీలు ఉంటారు, అటు మిగతా వర్గాలు కూడా ఉంటాయి. కాబట్టి ఎవరు ఎటువైపు వెళ్ళారు, ఎవరు ఎటు సైడ్ ఓట్లు వేశారు అనేది తేలాలంటే మరి కాసేపట్లో దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వీటిపైన కూడా ఇటు కాంగ్రెస్ చాలా హోప్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ ప్రచారాలు చేసిన సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి స్వయంగా ప్రచారం చేయడం జరిగింది. అసలు ఇక్కడ అభ్యర్థిని ఎందుకు గెలిపించాలి అనే దానిపైన కూడా ఆయన లోకల్ ఓటర్లందరికీ కూడా ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అక్కడ ఓటు బ్యాంక్ కూడా తమకే లాభిస్తుంది అనేది అయితే కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో సో ఓవరాల్గా ఎటువైపు వీళ్ళు ఓటు వేస్తారు, మిగతా 4 రౌండ్లు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఈ రౌండ్ల ద్వారా ఆధిపత్యంలోకి వస్తుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగానే మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నారు 40,000 మెజార్టీ సాధిస్తామని, మరి 40,000 మెజార్టీకి చేరుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ ఆర్కే. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీ దగ్గరికి వస్తాం.